పంచాంగ శ్రవణంలో ఇప్పుడు ఆదాయం వ్యయాల గురించి, రాజ్య పూజ్య అవమానాల గురించి తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశికి 2 ఆదాయం 14 ఖర్చు, 5 రాజపూజ్యం, 7 రాజావమానం. తర్వాత వృషభ రాశికి వచ్చేప్పటికల్లా 5 11 ఆదాయం, 5 ఖర్చు, రాజపూజ్యం 1, రాజావమానం 3. అట్లాగే మిథున రాశికి వచ్చేప్పటికల్లా 14 ఆదాయం, 2 వ్యయం, మరి 4 రాజపూజ్యం, 3 రాజావమానం. కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా 8 ఆదాయం, మరి 2 వ్యయం ఖర్చు, రాజపూజ్యం 7, రాజావమానం 3. సింహరాశికి వచ్చేప్పటికల్లా మరి ఆదాయం 11, ఖర్చు 11, రాజపూజ్యం 3, రాజావమానం 6. కన్యా రాశికి వచ్చేప్పటికల్లా ఆదాయం 14, ఖర్చు 2, అట్లాగే రాజా పూజ్యం 6, రాజావమానం 6. తులారాశికి వచ్చేప్పటికల్లా 11 ఆదాయం, 5 ఖర్చు, 2 రాజపూజ్యం, 2 రాజావమానం. వృశ్చిక రాశికి వచ్చేప్పటికల్లా 2 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 5, రాజావమానం 2. ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా 5 ఆదాయం, 5 వ్యయం, మరి 1 రాజపూజ్యం, 1 రాజావమానం. తర్వాత మకర రాశికి వచ్చేప్పటికి 8 ఆదాయం, 14 ఖర్చు, 3 రాజపూజ్యం, 5 రాజావమానం. కుంభరాశికి వచ్చేప్పటికల్లా 8 ఆదాయం, 8 వ్యయం, 7 రాజపూజ్యం, 7 రాజావమానం. మీన రాశికి వచ్చేప్పటికల్లా 5 ఆదాయం, 5 వ్యయం, 3 రాజపూజ్యం, 1 రాజావమానం. గురుగారు, ఇక్కడ చిన్న సందేహం. ఆదాయం 2, వ్యయం 14 ఒక చోట చెప్పారు. అది అంటే ఏంటి గురుగారు? దాని అర్థం ఏంటి? వీళ్ళు 2 సంపాదిస్తే 14 ఎలా ఖర్చు పెట్టగలరు? ఆదాయానికి వ్యయానికి సరిగా చెప్పాలంటే పంచాంగంలో చెప్పేది డబ్బు కాదు. ఓ, డబ్బు కాదు ఇది. డబ్బు కాదు, పుణ్య పాపాలు. అంటే పుణ్యం అనేది తక్కువ, పాపం అనేది ఎక్కువ. ఓహో. పుణ్యం అనేదాన్ని చివరికి తీసుకుంటున్నాం, పాపాన్ని ముందు తీసుకుంటున్నాం. పాపం చేయని వానముడు ఎవడూ లేడు, పుణ్యం చేసేవానముడు తక్కువ. ఒకవేళ పాపం చేస్తేనేమో దాచిపెట్టుకుంటాడు, ఎవడికి చెప్పడు. పుణ్యం చేస్తే పుణ్యం చేశానంటాడు. పుణ్యం చేస్తే ఎట్లా అవుతుందంటే 100 రూపాయల కాగితం ఉందనుకోండి, చిల్లర తీసుకొని 10 చెప్పలేదా 10 సార్లు ఖర్చు పెడితే అయిపోతుంది. అట్లాగే పుణ్యం ఖర్చు అయిపోతుంది. పాపం అనేది చెబితే ఎవరన్నా తిడతారేమో, అమ్మో దుర్మార్గుడు అంటారేమో, దాచిపెట్టుకుంటాడు. దానికేమో బ్యాంకులో వేసిన వడ్డీలాగా పెరుగుతుంది. పుణ్యమేమో ఈ విధంగా ఖర్చు అయిపోతుంది. అయితే స్వర్గం ఉంది, నరకం ఉంది. స్వర్గం ఎట్లా ఉందో, నరకం ఎట్లా ఉందో చూపిస్తాడు. ఒకడు ఏం చేశాడు, ఇవాళ రోజుల్లో పరిస్థితుల్లో రోడ్డు ఎమ్మడ కూడా మరి సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆడమనిషి అర్ధరాత్రి బయటికి వెళ్ళి ఇంటికి కూర్చున్న రోజున స్వతంత్రం వచ్చినట్టు గాంధీ గారు చెప్పారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చూస్తామో తెలియదు. కానీ ఇటువంటి వాటికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండటానికి సీసీ కెమెరాలు బాగా కనపడుతున్నాయి. ఒక ఆడమనిషిని పట్టుకున్నాడు, రోడ్డు మీద వ్యభిచారం చేశాడు, ఎవ్వడూ లేడు అనుకున్నాడు. వాడి పాపం పండింది, సీసీ కెమెరాలో దొరికాడు. అప్పుడు బాధపడ్డాడు, ఇట్లాంటి పాపం పని చేశానా అని. పాపం చేసిన వాడు ఆ విధంగా బాధపడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. పాపం చేసిన వాడు ఏదో రకమైనటువంటి బాధ ఖచ్చితంగా పడతాడు. ఎవరి సొమ్మన్నా దోచుకొని ఎవరినైనా హింసిస్తే ఏ టైంలో ఏ కష్టం వచ్చినా ఆ పని చేసిన వాళ్ళు నాకు ఇది వచ్చిందేమో అని వాడంతా వాడే ఆలోచించుకొని వాడే కుంగి వాడే అనారోగ్యం గురవుతాడు. అది నరకం. ఇక్కడే నరకం. అది
అంతేనా? కరెక్టేనా? భూలోక నరకం. 10 మంది ఉన్నాం, ఇక్కడ వస్తువు పోయింది, బలాది పోయింది, బంగారు గొలుసు పోయింది అంటాము. నన్ను అనుకుంటారేమో మనం భయపడతాం. అందరికంటే భయపడేవాడు నన్ను మొత్తాన్ని ఎతికితే నా దగ్గర బయటపడుతుందేమో, అసలు ఇక్కడికంటే ముందు వెళ్ళిపోతే బాగుండేమో, ఎప్పుడు పారిపోద్దామని వాడు చూస్తుంటాడు. వాడిని ఖచ్చితంగా గుర్తుపట్టచ్చు. 10 మంది మొహాల్లో వాడి మొహాన్ని బట్టి గుర్తుపట్టచ్చు. అదే సత్కార్యం చేశాడు అనుకోండి, వాడి ఆనందం లాంటి ఆనందం ఇంకోట్లేదు. ఆనందం చాలా గొప్ప ఆనందం. ఆ ధర్మం ఎట్లా ఉంటుందో చెబుతా నేను. మొన్న ఆయన పాపం హరిదాస్ గారు, ఆయన చచ్చిపోయినాడు. ఆయన భార్యకి షుగరు 600 700 వచ్చింది, కోమాలోకి వెళ్ళిపోయింది. మేము చోట నాటకం చూస్తున్నాం. సరే పిల్లవాడు ఫోన్ చేశాడు, హడావుడి అసలు చెప్పులు దొరుకుని నడి పడిపోయేటట్లున్నాడు. ఏమిటంటే చెప్పకుండా చెప్పుకోవా అంటే చదువుందండి కడమని వెళుతుంది. నేను కూడా వస్తా పాను వెళ్ళా. నా జేబులో 3000 ఉన్నాయి. బాగా ఈ కళాకారులు ఒక ఆయన డాక్టరు, ముందు ఆయన దగ్గర తీసుకెళ్ళాం. ఇక్కడ లాభం లేదండి, పెద్ద హాస్పిటల్ పోవాల్సిందే అని అప్పటికి ఉపశమనానికి ఏదో మందులు వాడి అంబులెన్స్ పిలిచి దాంట్లో గ్యాసు ఇవన్నీ పెట్టి ఆక్సిజన్ పెట్టి మరి ఈ నాడి ఇవన్నీ కూడా పెట్టి ఓ చిన్న డాక్టర్ని పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి ఆయన ఇంకా తెలిసిన పెద్దవాళ్ళతో రికమెండేషన్ చేసి తీసుకెళ్ళండి అన్నారు. దీనికి 3000 ఖర్చు అయింది. ఆయన దగ్గర డబ్బులు లేవు. ఈయన చేయాల్సిన ధర్మం చేశాడు కానీ నువ్వు 3000 ఖర్చు పెట్టమంటే అడగడం ధర్మం కాదు. ఆయన బుద్ధి పెడితే కాదనం. నా జేబులో 3000 ఉన్నాయి, 3000 ఖర్చు పెట్టేశారు. ఇంటికి వస్తే పాలకి డబ్బులు లేవు. పాల ప్యాకెట్ 3000 తీసుకుని లేవు, పాల ప్యాకెట్ డబ్బులు లేవంటున్నావే. జరిగింది అయితే చేశాను. అబ్బో వాటి బాధ తిట్లు మామూలు కాదు. కానీ దాంట్లో స్వర్గం ఉందా నరకం ఉందా? నాకు తెలిసి స్వర్గమే ఉంటుంది గురుగారు. ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టడం కంటే వేరే స్వర్గం ఉంటుందని అనుకోను నేను. అంతేనా? తిడితే ఉంది ఆ క్షణానికి ఉన్న బాధ కావచ్చు, కానీ స్వర్గమే కదా ఒక మనిషి ప్రాణం అయితే నిలబడిందిగా. అసలు ఎన్నో దానాలు చేసిన దానికంటే, ఎన్నో గుళ్ళు కట్టించిన దానికంటే, ఎన్నో పెళ్ళిళ్ళు చేసిన దానికంటే, ఎంతో అన్నదానాలు చేసిన దానికంటే ఆత్మసంతృప్తి ఉంటుంది ఇక్కడ. ప్రాణాపాయ సమయంలో ఆ ప్రాణాన్ని రక్షించగలిగితే అంతటి పుణ్యం ఇంకోటి లేదు అనే నమ్మకం ఉంటే చేస్తాడు ఆ పని, లేకపోతే ఎవరు చేయలేడు. అదే ఇక్కడ స్వర్గం. ప్రాణాన్ని రక్షించడం స్వర్గం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏవో రోగాలు ఉన్నాయి. హార్ట్ అటాక్ ఉంది, మరి అది కాకుండా షుగర్ ఉంది, బీపీ ఉంది, నెమ్ము ఉంది, లేని రోగాలు లేవు, ఎప్పుడు మందులతోటే ఉన్నాడు, వాడు కోమాలో పోయినాడు. ఎంత ఖర్చు పెట్టాడు దుంపదగచ్చి వాడే పోతాడు, ఉంటే ఉంటాడు, పోతాడు అని వదిలిపెట్టాడు అనుకో, ప్రాణం పోతే అది పాపం కాదా? పాపమే గురుగారు. చచ్చే రోజు వరకు ఎంత ఖర్చు అయినా, సర్వస్వం కోల్పోయినా ప్రాణాన్ని రక్షణ చేయడం కోసం చేసేటువంటి ఖర్చు, సర్వస్వం ధారపోసి చేసిన ఖర్చు పుణ్యం కదా. అది ఎంత పుణ్యం, ఇది ఎంత పాపం. స్వర్గం నరకం ఇక్కడే ఉన్నాయి. నీవు స్వర్గంగా ఉన్నప్పుడు ఆనందంగానే పోతావు, స్వర్గానికి పోతావు. ఆ స్వర్గం మనం చూడకపోయినా, స్వర్గం మనకు తెలియకపోయినా, కానీ జన్మంటూ మంచి జన్మ వస్తుంది. మళ్ళీ పందిగాను కుక్కగాను పుట్టాం. పాపం చేస్తే మాత్రం, పాపం చేస్తే ఆ జన్మలే. కుక్క కావచ్చు, ఎలుగు కావచ్చు, పాము కావచ్చు. పాము కాదు, పాము మళ్ళీ మంచిదే, చేలు మంచిదే. ఆ విషయం మనకు ఉపయోగపడుతుంది. అవును, ఇట్లాంటి నీచపు జన్మలు లేకుండా ఉంటాయి. పంది పుటక ఇట్లాంటి పుటకలు మనం చేసే పాపం వల్ల వస్తాయి, పుణ్యం వల్ల ఉత్తమమైన జన్మలు వస్తాయి. ఇంకా 33 కోట్ల మంది దేవతలు, 84 లక్షల జీవరాశులు. జీవరాశులు ఎక్కువ, దేవతలు ఎక్కువ. జీవరాశులు ఎక్కువనే కదా గురుగారు. 33 కోట్ల దేవతలు ఎక్కువ ఉన్నారు. 84 లక్షల జీవరాశులు, దేవతలు ఎక్కువ ఉన్నారు. మరి ఆ దేవతలంతా ఇక్కడ కనపట్టలేదంటే ఏమిటి?
84 లక్షల జీవరాశులు ఎందుకు కనబడుతున్నారు? దాని యొక్క పుణ్యం ఎట్లా ఉంటుందంటే, మనిషి, మనుషులు, ఎక్కువ మనుషులు, ఒకడు మనిషి అంటే తక్కువ సంఖ్యకి ఎక్కువ సంఖ్యకి ఎంత విలువ ఉంది? మనుషులు, దేవతలు, మనుషులు. మనుషులు మనుషులు ఎంతమంది ఉన్నారు? జీవరాశులు ఎన్ని ఉన్నాయి? 84 లక్షలు. దేవతలు ఎంతమంది ఉన్నారు? 33 కోట్లు. 33 కోట్ల దేవతలు ఎట్లా అయినారు? ఈ జీవరాశులే దేవతలు అయినారు. ఓ పుణ్యఫలం. నువ్వు దేవలోకానికి వెళ్ళాలి, మానవలోకంలో ఉండాలి, నరకంలో ఉండాలి, స్వర్గంలో ఉండాలి. స్వర్గంలో ఉన్న దైవాలను పూజించేట్టుగా ఉండాలి, దైవంలో ఐక్యం కావాలి. ఇది విధానం. దేవాలయం కట్టించిన వాడు స్వర్గానికి పోతాడు, దేవుడు దగ్గరలో ఉండి సేవిస్తాడు. దేవాలయం పాడుపడిపోయిన తర్వాత, నిత్య నైవేద్య దీపారాధన ఆగిపోయిన తర్వాత ఎవరైతే పునరుద్ధరణ చేస్తాడో దేవుళ్ళు ఐక్యం అవుతాడు. ఇది పుణ్యం పాపం మన చేతుల్లోనే ఉన్నాయి. అది మన చేతుల్లో ఉన్నాయి. చూశారు కదా, పంచాంగ శ్రవణంలో మనం రాజ్య పూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు తెలుసుకున్నాము. అలాగే గురుగారు ఒక విషయం చెప్పారు కూడా, ఆదాయము వ్యయము అంటే మనం ఎప్పుడూ కూడా ఆదాయం అంటే డబ్బుగానే తీసుకుంటున్నాం, కానీ ఇక్కడ ఆదాయం వ్యయాలు కేవలం ధన రూపంలోనే కాదు, మనం చేసే పాప పుణ్యాలు కూడా ఆదాయ వ్యయాలే అని సవివరంగా తెలియజేశారు.